ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. హైదరాబాద్ ను గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఇవాళ కీలక వైద్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సమీక్ష జరగనుంది. మేడిగడ్డ బ్యారేజీ, కుంగుబాటు మరియు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమణపై సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతి మరియు శిల్పారామంలో ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు ఎంతటి వారైనా, సెలబ్రిటీలైనా వదిలే ప్రసక్తే లేదని సర్కార్ ఇవాళ మరోసారి స్పష్టం చేసింది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తనిఖీలు ముమ్మరం కొనసాగుతున్నాయి. నగరంలో ఇవాళ ఎండ తీవ్రత కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సాయంత్రం వేళ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం లోపు కొన్ని పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. సిబ్బంది సంక్షేమం కోసం తెలంగాణ పోలీస్ అధికారులు పుట్టినరోజులు మరియు వివాహ వార్షికోత్సవాల రోజున ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్ర వార్తలు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా స్థిరపరుస్తూ తెచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026కు సంబంధించి ఇవాళ కీలక చట్టపరమైన అడుగులు పడనున్నాయి. విశాఖపట్నం సమీపంలో $15 బిలియన్ల వ్యయంతో నిర్మించనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనులు ఇవాళ వేగవంతం కానున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుంది. రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ₹4.60 తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఇవాళ ఇంధన శాఖ సమీక్ష నిర్వహించనుంది. ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ప్రియుల కోసం విజయవాడలో రిజర్వ్ ఏ పాపప్ పేరిట జరుగుతున్న ప్రత్యేక ప్రదర్శన ఇవాళ కొనసాగుతుంది. 2028-29 నాటికి రాష్ట్రంలో సగానికి పైగా విద్యుత్ ఉత్పత్తిని సోలార్, విండ్ పవర్ ద్వారా పొందే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త ప్లాన్లను ఇవాళ సిద్ధం చేస్తోంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. సామాన్య భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం ఇవాళ సుమారు 24 గంటల పైగా సమయం పట్టవచ్చని టీటీడీ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జాతీయ వార్తలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో మరియు తుది దశ పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ ఓటింగ్ కొనసాగుతోంది. ఐపీఎల్లో ఇవాళ రాత్రి 7:30 ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. లోక్సభ స్థానాల పెంపు మరియు 33% మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 2026పై పార్లమెంట్లో ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ వార్తలు. అంతర్జాతీయ నౌకాశ్రయానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై చర్చించడానికి ఇవాళ ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం కానుంది. నాసా చేపట్టిన చంద్రుడి ప్రయాణ మిషన్ ఆర్టెమిస్ 2కి సంబంధించి కీలక సాంకేతిక వివరాలను ఇవాళ శాస్త్రవేత్తలు విడుదల చేయనున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి కొత్త నిబంధనలు ఇవాళ నుంచి పలు దేశాల్లో అమలు కానున్నాయి.